తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రంగాన్ని 5 ఏళ్లుగా పీడిస్తోన్న స్తబ్దత మెల్లగా వీడుతోంది. భవిష్యత్తు ఏమవుతుందో తెలియక నలిగిపోయిన వాళ్ళంతా మెల్లగా ఊపిరి పీలుస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక తవ్వకాలను నిలిపివేయడంతో మొదలైన నిర్మాణ రంగం డౌన్ఫాల్ ఆ తర్వాత కోలుకోలేదు. చిన్నా చితకా పెట్టుబడిదారులు కుదేలైపోయారు. నిర్మాణాలు పూర్తయినా అమ్ముకోలేక అల్లాడిపోయారు. ఇప్పుడు పరిస్థితి మారింది. అందుకే రియల్ ఎస్టేట్ పుంజుకుంటోంది. ఆ ప్రభావం హైదరాబాద్పై పడుతోంది. తగ్గదు, కానీ పెరుగుదల గతంలోలా ఉండదన్న అంచనాలను నిపుణులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పుడు ఉత్సాహం కనిపిస్తోంది. తమ ఆస్తుల విలువలు పెరిగాయని అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. అమ్ముకోవాలనుకుంటున్న వారికి మంచి ధరలు వస్తున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి కుప్పం వరకు అన్ని చోట్ల ఈ హడావుడి కనిపిస్తోంది. అమరావతి, విశాఖలో మరింత ఎక్కువగా ఉంది. తమ ఆస్తి అమ్ముకుని కష్టాలు తీర్చుకుందామని ఎదురు చూస్తూ ఉన్నవారి సంఖ్య ప్రతి చోట కనిపించేది. జగన్ హయాంలో విలువ లేకపోవడంతో అమ్ముకోలేకపోయేవారు. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లలో రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా పెద్దగా పెరగలేదు. దీనికి కారణం తప్పనిసరిగా చేసే లావాదేవీలు తప్ప ప్రజలు పెట్టుబడులు లేకన ఏపీలో ఆస్తులు కొనడానికి ఆసక్తి చూపించలేదు. ఫలితంగా అమ్మకాలు పడిపోయాయి. ఆస్తుల రేట్లు కూడా తగ్గిపోయాయి. 5 ఏళ్ల కిందట ఓ గజం లేదా ఎకరం రేటు ఎంతుందో చాలా చోట్ల అంతకన్నా తక్కువకే అమ్ముకున్నారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి మారిపోయింది. రెట్టింపు ధరలకు అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్నాయి. డిమాండ్ పెరగడం, చాలామంది ఇప్పుడు ఆస్తుల రూపంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో లావాదేవీలు పెరుగుతున్నాయి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత 2015లో అమరావతి రాజధానిగా ప్రకటన వెలువడింది. విజయవాడ కేంద్రంగా ప్రభుత్వ కార్యకలాపాలు నడవడం, కృష్ణానదికి అవతలి వైపు రాజధాని నిర్మాణంతో రియల్ ఎస్టేట్ జెట్ స్పీడ్లో వెళ్ళింది. ఇక హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఉద్యోగులు కూడా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. 2014కు ముందు పోలిస్తే 2-3 రెట్లకు ఎక్కువగా భూముల ధరలు పెరిగాయి. 2014లో తాడేపల్లి ప్రాంతంలో గజం భూమి 10,000 నుంచి 15,000 మధ్యలో ఉంటే 2019 నాటికి అది 50,000కు చేరింది. ఉండవల్లి, మంగళగిరి, నంబూరు, కాజా ఇలా జాతీయ రహదారి వెంట భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ నడిచింది. ఇటు విజయవాడలో కూడా 5 ఏళ్లలో భారీగా నిర్మాణాలు జరిగాయి. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం తలకిందులైపోయింది. భూములపై పెట్టుబడులు పెట్టిన వారంతా లబోదిబోమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈఎంఐలు కడుతున్న భూముల భవిష్యత్ ఏమవుతుందో తెలియక ఆందోళన చెందారు. ఇక గ్రూప్ హౌస్లు, చిన్నా చితకా పెట్టుబడిదారులైతే విలవిలలాడిపోయారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, టౌన్ ప్లానింగ్ వేధింపులు, ఇసుక కొరత, కార్పొరేషన్లో సిబ్బంది అరాచకాలతో విసిగిపోయారు. ఎంత పెద్ద బిల్డర్లైనా వారు వాలంటీర్లకు లోకువయ్యారన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో ఏపీ రియల్ ఎస్టేట్ రంగం ఊపిరి పీల్చుకుంది. చేతిలో డబ్బున్న పెట్టుబడులు పెట్టలేక బ్యాంకులకు పరిమితం చేసిన వారు కూడా ఇప్పుడు వాటిని నగదుగా మార్చుకుంటున్నారు. భారీ ఎత్తున ఫిక్స్డ్ డిపాజిట్లు రద్దు చేసుకుంటున్నారని బ్యాంకులు ధృవీకరిస్తున్నాయి. కోట్లలో డిపాజిట్లు చేసిన ఖాతాదారులు సైతం రియల్ ఎస్టేట్ పెట్టుబడుల కోసం నగదుగా మార్చుకుంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం లోపే బ్యాంకు డిపాజిట్లను కరిగిస్తున్న వారి సంఖ్య పెరిగింది. ఇన్నాళ్లు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లుగా ఉన్న నోట్ల కట్టలకు కాళ్లు వస్తున్నాయి. డిపాజిట్లను నగదుగా మార్చుకొని అధిక వడ్డీ, ఆదాయం లభించే మార్గాలపై పెట్టుబడి పెట్టేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్లో మాత్రం స్తబ్దత ఆవరించింది. దానికి కారణం అమరావతి మాత్రమే అని చెప్పలేం, కానీ దూకుడు మాత్రం తగ్గిందని మార్కెట్లో తగ్గిపోయిన లావాదేవీలే నిరూపిస్తున్నాయి. లక్షల చదరపు అడుగుల్లో అపార్ట్మెంట్లు కొనుగోలుకు సిద్ధంగా ఉన్న గతంలోని దూకుడు కనిపించక బిల్డర్లు ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో శివారు ప్రాంతాల్లోనైనా కొత్త వెంచర్ల ద్వారా కొంత ఊపు వచ్చే అవకాశం ఉన్నా పలు కారణాల వల్ల కొత్త ప్రాజెక్టులు ఆగిపోతున్నాయి. గత 5 ఏళ్లలో తెలంగాణలో భూముల ధరలు ఊహించని విధంగా పెరిగాయి. హైదరాబాద్ 100 కిలోమీటర్ల పరిధిలోని భూములు అత్యధికంగా దాదాపు వెంచర్లుగా మారాయి. ఇప్పుడు అమరావతి వైపు కొంతమంది ఇన్వెస్టర్లు వెళ్లడం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల సమస్యగా మారింది. నగరం చుట్టూ నివాసయోగ్య భూములు కాకుండా ఇతర జోన్లలో వేలాది ఎకరాల భూములున్నాయి. వాటిని వెంచర్లుగా చేసేందుకు అవకాశం ఉన్నా గత 6 నెలలుగా భూ వినియోగం మార్పిడి అనుమతులు లేకపోవడంతో కొత్త ప్రాజెక్టులకు అంకురార్పణ జరగడం లేదు. గతంలోని దరఖాస్తులు చాలా పెండింగ్లో ఉన్నాయి. అనుమతులు వచ్చిన తర్వాత ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు కనీసం 6 నెలల సమయం పడుతుందని
ఈ క్రమంలోనే ఇక్కడ కొత్త వెంచర్లకు అవకాశం లేనందున రియల్టర్లు అమరావతి వైపు చూసే అవకాశము లేకపోలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఇదంతా తాత్కాలికమేనని, పరిస్థితులు అనుకూలంగా మారితే మళ్లీ రెండింతల వేగంగా తెలంగాణ రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు వాటి విధానాల వల్ల ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. అది స్లో కావచ్చు, పెరుగుదల కావచ్చు, కానీ ప్రభుత్వాల అంతిమ లక్ష్యం అభివృద్ధి. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్కు డోకా ఉండదని నిర్మాణ రంగ ప్రముఖుల నిశ్చితాభిప్రాయం. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.